మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి ఇప్పుడు అష్టమి శ్రవణ నక్షత్రం సోమవారం రోజున వస్తుంది కదా, అయితే ఇది చాలా విశిష్టమైందని చెప్పారు మీరు. అంటే దీని యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు అంత విశిష్టం అని చెప్తున్నారు అసలు? ఓం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః. ఓం నమో వెంకటేశాయ. శ్రవణ నక్షత్రం అష్టమి సోమవారం, సూర్యోదయానికి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ చెప్పేటువంటి విషయాలు అత్యంత ధర్మప్రదమైనటువంటివి, యోగ కారకానికి మూలం కాబట్టి అందరూ కూడా తప్పకుండా విని ఆచరించి ఆ ధర్మ ఫలితాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. ఇది శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రము అనగానే అది వెంకటేశ్వర స్వామి నక్షత్రం అమ్మా. రెండు, మా ఇళ్లలో కొన్ని యజ్ఞయాగాదులు చేసేటప్పుడు అన్ని దానికి ఒక రకమైన శ్రవణ నక్షత్రేష్టి అని ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. శ్రవణము అంటే చాలా విశేషమైనటువంటిది, ఆ నక్షత్రం గొప్పతనం అది. అయితే ఆ నక్షత్రానికి అనుసంధానంగా సోమవారం రావటం. సోమవారం ఎవరికి ప్రీతి? మనందరం శివుడు అంటాం. సోమవారం చంద్రుడికి ప్రీతి. సోమవారం అభిషేకం చేయడంలో చంద్రుడికి మనం చేసే అభిషేకం, ఈశ్వరుడు నెత్తి మీద ఉంటాడు కాబట్టి. అలాగే శ్రవణ నక్షత్రానికి కూడా చంద్ర మహర్దశలో పుడతారు. రోహిణి హస్త శ్రవణం చంద్ర మహర్దశలో జన్మిస్తారు కాబట్టి చంద్రగమనాలు రెండు అక్కడ. మనకు కొన్ని విషయాలు చంద్ర బలం ఎంత ఉంటే అంత చాలా బాగుంటుంది, కొన్ని ముహూర్తాలకు అంటూ ఉంటాం. అలాగే అష్టమి అనేటువంటిది చంద్రుడికి చాలా మూలకారకం. అష్టమి చంద్రవదనాయ నమః అని చెప్పి లలితా సహస్రనామంలో మనకు ఒక శ్లోకం ఉంది. అమావాస్య ముందు కావచ్చు, పౌర్ణమికి ముందు కావచ్చు, చంద్రుడిని మీరు చూస్తే ఎప్పుడు చూస్తున్నా ఆ అష్టమి రోజు నాడు ఒకే రీతిలో ఉంటాడు. ఆయన పెరగడు తరగడు. ఈ అష్టమికి ఎలా అయితే ఉంటాడు, వచ్చే అష్టమి కూడా అలానే ఉంటాడు. ఆయన పెరగడు తరగడు. ఎప్పుడు కూడా ఆ ఒక్క జీవితం అంతయు కూడా నదీ ప్రవాహం వల్ల అలా ప్రశాంతంగా కదిలిపోతూ ఉండాలి అనేటువంటి రీతిలో వచ్చేటువంటి యోగాలు. అందులోనూ 21వ తారీఖు మీద వచ్చేది. ఆ 21వ తారీఖు ఉదయం సూర్యోదయానికి వచ్చేటప్పటికి ఉత్తరాషాఢ నక్షత్రం. సూర్యోదయానికి ఉత్తరాషాఢ నక్షత్రం. సూర్య చంద్రులు అంటే మనం రెండు కళ్ళులాగా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సూర్య చంద్రులు అంటే మన ప్రపంచ మొత్తానికి కూడా రెండు కళ్ళు అని చెప్పి అలా కలిసి రావటం అనేటువంటిది విశిష్టమైన యోగం అంటారు దాన్ని. అదే రోజు శ్రవణ నక్షత్రము అనేటువంటిది స్వామివారికి ఆ రోజు చాలా ఇష్టమైనటువంటి రోజు మా వెంకటేశ్వర స్వామి వారికి. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చెబుతా, అది ఎవరికి వారి ఇంట్లో కూడా చేసుకోవచ్చమ్మా, లేదంటే మాతోటి పాటు కొండ మీదకి వచ్చినా నిర్వర్తించుకోవచ్చు. చక్కగా శ్రవణ నక్షత్రం రోజు నాడు ఉదయం అంటే 21వ తారీఖు ఉదయం సోమవారం ఎవరింట్లో అయినా సరే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం లేదా ఒక ఫోటో కనుక ఉన్నట్లయితే ఆ ఫోటోని చక్కగా మన ముందు పెట్టుకొని దీపారాధన చేసుకొని తులసీ దళాలతో అర్చన, అనంతరం బంగారపు పుష్పాలు మరి అందరి దగ్గర బంగారపు పుష్పాలు ఉండవు కదండి. సువర్ణ గన్నేరు అనే పూలు ఉంటాయమ్మా, సువర్ణ గన్నేరు అని. ఆ పుష్పాలతో అర్చన చేసుకోవడం. తర్వాత కొంచెం కష్టమైన అనుభవించి ఒక 7 నాణ్యాలు తెప్పించుకోవాలమ్మా. అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుమల కింద నుంచి పైకి వెళ్ళడానికి మనకు 7 కొండలు ఉంటాయమ్మా. ఆ 7 కొండలు దాటి మనం స్వామివారి దగ్గరికి వెళ్తాం. ఆ 7 కొండలకి 7 నామాలు, 7 పేర్లు ఉంటాయి. అందరికీ అవి తెలిసినవే, ప్రత్యేకంగా మనం చెప్పవలసిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరికి ఆ 7 పేర్లు తెలిసినవే. ఆ అంజనాద్రి అని, వృషభాద్రి అని, నారాయణాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, శేషాద్రి అని మనం ఏవైతే చెప్పుకుంటూ వస్తామో 7 రకాల పేర్లు. వెండి కాయిన్స్, వెండి రూపులు, ఆ రూపు మీద వెంకటేశ్వర స్వామి వారి అచ్చు వేయించి కింద గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, నీలాద్రి, అంజనాద్రి అనుకుంటూ పేర్లు 7 పేర్లు కింద రాసుకొని ఆ 7 కాయిన్స్ తో స్వామివారికి అర్చన చేసుకోవాలమ్మా.
అర్చన చేసుకొని ఆ తర్వాత మనం చేసుకున్నటువంటి ద్రౌపది నైవేద్యాలు అవి పెట్టుకోవటం. అంటే ఇప్పుడు డౌట్ వస్తుంది కదా, అంటే ఇంతే వెయిట్ లో చేయించుకోవాలా లేకపోతే మన ఓపిక. ఎవరు తగ్గ ఓపిక తగ్గ వాళ్ళు చేయించుకోవచ్చు. ఇది చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి యోగం. ఒకవేళ తిరుపతి వచ్చి ఎవరైనా చేయించుకునే వారు ఉన్నట్లయితే, మేము తిరుపతి నడక మార్గం నందు అదే రోజు నాడు ఉదయం 10:30-11 గంటలకి ప్రారంభం చేస్తాం. మీరు స్వయంగా చేస్తున్నారు. పంచలోహాల వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకొని ఆ స్వామివారికి అక్కడ ఆరాధన చేసి తులసి పుష్పాలతో అర్చన చేసి ప్రత్యేకంగా 108 బంగారు పూలతో అర్చన చేస్తాం స్వామివారిని. అంటే బంగారంతో ఎందుకు చెయ్యాలండి? స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ అత శాంతిం ప్రయచ్చమే అని. బంగారం ముట్టుకుంటే చాలు దోషాలు పోతూ ఉంటాయి. అందుకనే చిన్నప్పటి నుంచే పసితనం నుంచే ముక్కు కుట్టించడాలు చెవులు కుట్టించడాలు చేస్తూ ఉంటారు. ఒంటి మీద మిల్లీగ్రాములు అయినా సరే బంగారం తగులుతూ ఉంది, ఆ బంగారం నుంచి స్నానం చేసిన ఆ నీళ్ళు మన ఒంటి మీద పడుతున్నాయంటే వజ్ర శరీరం అవుతుందమ్మా. ఆ మనిషికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా కాపాడుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు. సరే మనం అదేంటంటే అతిగా వేసుకుంటాం, అది అనర్థాలకు దారితీస్తుంది వేరు. శరీరానికి అలా తగులుతుండాలి బంగారం, పవిత్రమైనటువంటి బంగారం. అలాగే సువర్ణ ఘర్మ స్వాహ సువర్ణార్క స్వాహ సువర్ణ శుక్ర స్వాహ సువర్ణ జ్యోతి స్వాహ సువర్ణ సూర్య స్వాహ. సువర్ణము అంటే తేజస్సు, కాంతి సంబంధించి. ఆ కాంతి మనకు కావాలి అని అంటే కొంత చేసే ఆరాధనలు ఉంటాయి. అందుకని స్వామివారికి 108 బంగారపు పుష్పాలతో అర్చన చేసి అనంతరం ఈ 7 నాణాలు చెప్పాం కదమ్మా, వాటిలతో కూడా అర్చన చేసి ఆ పాత్ర ఇలా పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని తిరుమల కొండ ఎక్కడం, 7 కొండలు కూడా పైకి ఎక్కడం. అది మేము ఆ రోజు చేస్తాం. ఎవరైనా ఒకవేళ అందులో వచ్చి పాల్గొనాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మాతో పాటు ఆ సమయానికి ఇక్కడికి వచ్చి ఆ పాల్గొని వారి స్వహస్తాలతో తులసి దళములు, ఈ సువర్ణ పుష్పాలు, అలానే ఇప్పుడు ఎవరైతే పూజలో పాల్గొనే ప్రయత్నం చేస్తారో వారికి 7 కాయిన్లు కూడా మేము ప్రసాదంగా అందించడం జరుగుతుంది. ఆ 7 నాణాలని అక్కడ వారి చేతులతో వాళ్ళు స్వామివారికి అర్చన చేసుకొని ఆ పాత్రని వారి శిరస్సు మీద పెట్టుకొని ఎంతవరకు ఎక్కగలిగితే అంతవరకు ఆ స్వామివారిని భారం అనుకోకుండా భాగ్యం అనుకుంటూ పైకి వెళ్ళటం అనేటువంటిది ఒక యోగం. అది ఎవరైనా పాల్గొనొచ్చు, ఎవరైనా అమ్మ, ఏ రకమైనటువంటి విధానాల్లో ఉన్నవారు ఎవరైనప్పటికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం కావాలి. ఆ రోజు స్వామివారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆ స్వామివారి యొక్క కృప పరిపూర్ణంగా కావాలని ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ చక్కగా వచ్చి పైకి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది, జీవధ్వజం. ఆ జీవధ్వజం దగ్గర ఆ జ్యోతి స్థాపన చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వరాహ స్వామివారి దర్శనము, కోనేట్లో ప్రక్షాళన చేసుకోవడం, సంధ్యా సమయం అనంతరం పైన వచ్చేటువంటి చంద్ర దర్శనం చూసుకోవాలమ్మా. చంద్రుని దర్శనం చేసుకోవాలి. చేసుకుంటే అది అప్పటికి మనకు పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు దర్శనం ఆ రోజు చేసుకోవచ్చు, వాళ్ళు మర్నాడు చేసుకోవచ్చు. అది అక్కడికి వచ్చిన వాళ్ళ ఇష్టం దర్శనం విషయం. అనంతరం అందరికి కూడా ఆ ఒక 7 కాయిన్లు కూడా ప్రసాదంగా అందించడం జరుగుతుందమ్మా. అంటే అక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు కదా, అంటే వచ్చిన మన ఇప్పుడు పూజలో పాల్గొనాలనుకునే ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుందా మరి పూజ చేయించుకోవడానికి అంటారా? మనం ఎంతమందికైనా ఉంటుందని మనం చెప్పడం వేరమ్మా. ఆ భాగ్యం అందరికీ కలగదు. ఆ భాగ్యం కలగాలి అన్నా ఎంతో అదృష్టం ఉండాలి. ఎందువల్లంటే మనం సినిమాలకి, షికారులకి, చిత్రమూలాలకి, ఇప్పుడు IPL సీజన్లు వీటికి విరివిగా డబ్బు ఎంతగానో ఖర్చు పెడతాం. అది డబ్బు ఖర్చు పెడుతున్న భావన మనకు రాదు. ఒక భగవంతుడి దగ్గర ఒక ఆరాధన చేస్తున్నాము అని అంటే దానికి ఇంత ఖర్చా అండి, ఇంత అవసరమా అండి, ఇంత పెట్టాలా అండి, ఇంత చేయాలండి అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ భాగ్యం కూడా అందరికీ దక్కదు. ఎంతమందికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం లభ్యమవుతుందో వాళ్ళ హృదయం ఆ స్వామివారి మీద ఉన్నటువంటి మనస్సు, భక్తి వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో ఆ స్థాయిలో వారికి మాత్రమే అందులో పాల్గొనే భాగ్యం ఆయన ఇస్తాడమ్మా, అందరికి ఎవరు. అది విషయం. ఇలా ప్రత్యేకమైన పూజలు మీరు అంటున్నారు, ఇది 21వ తేదీన మీరు చేస్తున్నారని. ఇలా కాకుండా ఇంకెవరన్నా సమస్యలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, మిమ్మల్ని కలవాలి, ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే ఎలా మరి? దీనికి ఎట్లా ఒక నెంబర్ వస్తుంది కదమ్మా, నంబర్ కాంటాక్ట్ అయితే అపాయింట్మెంట్ తీసుకోగలిగితే మనం ఏదైనా వాళ్ళకి ఏంటి అనే విషయం మాట్లాడటానికి వీలుంటుంది. 21వ తేదీన మనకి గురువు గారు అక్కడ తిరుమలలో ఈ పూజ ఏదైతే జరిపిస్తున్నారో దాంట్లో పాల్గొనాలి అనుకునే వాళ్ళైతే
మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి. నంబర్స్ ని మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీరు ఈ డీటెయిల్స్ ని తెలుసుకొని పాల్గొనాలనుకునే వాళ్ళు పాల్గొని చక్కగా ఆ స్వామివారి కృప అనేది పొందొచ్చు.